తమ ఫేవరెట్ స్టార్ సినిమాలు రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. వేయి కళ్ళతో సినిమా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో కొత్త సినిమా రిలీజ్ డేట్ల విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ నెలకొన్నాయి. వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. అయినా కానీ కొత్త రిలీజ్ డేట్లు మాత్రం ప్రకటించట్లేదు. సో మరి ఆ మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్కి చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. తమ అభిమాన హీరోని పెద్ద స్క్రీన్ మీద చూసి చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. అయితే ఎప్పటి నుంచో అనౌన్స్మెంట్ అయి కూడా రిలీజ్ డేట్ ప్రకటించినాక కూడా సినిమా మాత్రం వాయిదాల విషయంలో తప్పడం లేదు. వరుస రిలీజ్ డేట్లు మారుస్తున్నా కానీ అవి పర్ఫెక్ట్ టైంకి మాత్రం రిలీజ్ అవ్వడం చాలా కష్టంగా మారుతుంది. అందులో వచ్చేసి ఫస్ట్ హరిహర వీరమల్లు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా ఎప్పటి నుంచో కూడా మే 9th వస్తుంది. అంత మునుపు కూడా కొన్ని డేట్స్ అనౌన్స్ చేశారు. దాని తర్వాత మే 9th వస్తుందని కూడా అనౌన్స్ చేశారు. కానీ రీసెంట్గా కొన్ని ఇష్యూస్ జరిగినాయి పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ తెలిసిందే. వాళ్ళ అబ్బాయి మార్క్ శంకర్ అక్కడ సింగపూర్లో కొంచెం గాయపడిన విషయం, అండ్ దాని తర్వాత ఆయనకు కూడా ఒంట్లో బాగాలేదు, సో అనారోగ్యంగా ఉన్నారన్న కారణంగా ఆయన కూడా సో ఈ మధ్యకాలంలో కొన్ని సోషల్ మీడియాలో వార్తలు అయితే వచ్చినాయి. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక 1 వీక్ గనక హరిహర వీరమల్లుకు డేట్స్ ఇస్తే కంప్లీట్గా సినిమా అయిపోతుందట. కానీ పోనీ మరి ఆ వారం రోజులు ఇవ్వకుండా ఫస్ట్ పార్ట్ ఏమన్నా రిలీజ్ చేద్దాం అనుకుంటే కానీ కాకపోతే అక్కడ ఆ 1 వీక్లో షూట్ చేయాల్సినటువంటి సీన్సే ఫస్ట్ పార్ట్కి చాలా అంటే చాలా కీలకమట. సో అందుకోసమనే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఒక వారం రోజుల్లో షూట్ చేసి మే 9th వచ్చే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. బట్ ఆబ్వియస్లీ ఇక ఏప్రిల్ ఆల్మోస్ట్ చివరి వారంకి వచ్చేసింది కాబట్టి ఇంకా ఆయన షూట్స్ 1 వీక్ డేట్స్ ఇచ్చినా కానీ అండ్ దాని ఎడిటింగ్ వర్క్ ఉంటుంది, కంప్లీట్గా అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ సినిమా మే 9th డెఫినెట్గా రాకపోవడంలో ఎలాంటి డౌట్ లేదు, అండ్ రాదు కూడా. ఇక అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్ 10 days మాత్రమే ఉంది. అందులోటి 9 days ఆర్ 7 days అంటే వర్కింగ్ డేస్ ఉంటే ఎడిటింగ్ అవి ఉంటాయి. కాబట్టి మే 9th కూడా హరిహర వీరమల్లు కష్టమే. ఇకపోతే పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించినటువంటి రాజసాబ్. సో రాజసాబ్ కూడా ఈ సమ్మర్కి అంటే 2025 సమ్మర్కి డెఫినెట్గా వస్తుంది. ఫ్యాన్స్కి నేను ఇయర్కి 2 సినిమాలు అంటే సంవత్సరానికి 2 సినిమాలు చేస్తాను, నా ఫ్యాన్స్కి నేను ఇస్తున్న గిఫ్ట్ అని కూడా ప్రభాస్ గారు గతంలో చాలా సందర్భాలు చెప్పారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా అదే చేస్తున్నారు. వరుస సినిమాలతోటి బ్యాక్ టు బ్యాక్ షూట్ చేస్తున్నారు. ఎట్ ఏ టైం రాజసాబ్ చేస్తున్నారు, ఫౌజీ చేస్తున్నారు. రీసెంట్గా ఇప్పుడు స్పిరిట్ కూడా అలా షూట్ స్టార్ట్ అయిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభాస్ గారు షూట్ చేసేది ఆయన డేట్స్ ఇస్తున్నారు, షూట్ చేస్తున్నారు. కానీ సో రాజసాబ్లో కొంచెం CG వర్క్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అవి చాలా ఎక్కువగా ఉన్నాయట. సో అందుకోసమనే రాజసాబ్ కూడా డీలా పడుతూ వస్తుంది. ఈ సమ్మర్లో డెఫినెట్గా వస్తుందని చాలా బల్లగుద్ది చెప్పారు. కాకపోతే ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, టెక్నికల్ వర్క్స్ ఉండడం వల్ల రాజసాబ్ కూడా ఈ సమ్మర్లో రాదనే కనిపిస్తుంది అనమాట. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు నటించేటువంటి విశ్వంబర మూవీ. అసలు విశ్వంబర అయితే ఎప్పుడో రావాలి, 2025 సంక్రాంతికే రావాలి. కానీ వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారు నటించినటువంటి గేమ్ చేంజర్ వస్తుందని చెప్పేసి ఆ సినిమాని బ్యాక్ చేసుకున్నారు చిరంజీవి గారు. అండ్ ఎస్పెషల్లీ ఆ సినిమా ఎప్పుడో రిలీజ్ కూడా అవ్వాలి. షూట్ కంప్లీట్ కూడా చిరంజీవి గారికి సంబంధించినటువంటి షూట్ పార్ట్ మొత్తం పూర్తయింది. దాని తర్వాత సంక్రాంతి కూడా రిలీజ్ చేస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ గేమ్ చేంజర్ వల్ల చిరు గారు వెనక్కి తగ్గారు. సో అక్కడ కొడుకు కోసం తండ్రి తగ్గాడన్న వార్తలు కూడా గతంలో వినిపించాయి. అండ్ దాని తర్వాత ఈ సమ్మర్లో డెఫినెట్గా విశ్వంబర హాలిడేస్ చూసుకొని రిలీజ్ చేస్తారనుకున్నారు. అండ్ మెగా ఫ్యాన్స్ కూడా చాలామంది బ్యాక్ టు బ్యాక్ అటు కొడుకు సినిమా వచ్చింది, దాని తర్వాత తండ్రి సినిమా, ఇద్దరిది మెగా ఫ్యాన్స్ నుంచి సినిమాలు వస్తాయని కూడా చాలా ఆనందపడ్డారు. కాకపోతే ఈ సినిమా కూడా సమ్మర్లో రాదన్నట్టే కనిపిస్తుంది. ఎలాగూ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఇంకా CG వర్క్స్ చేస్తూనే ఉన్నారట. సో అందుకోసమనే ఈ సినిమా కూడా ఈ సమ్మర్లో మాత్రం లేదు. అనుకున్న రిలీజ్ డేట్కి మాత్రం డెఫినెట్గా రాదనే కనిపిస్తూ ఉంది. ఇకపోతే అనుష్క గారు నటించేటువంటి ఘాటి కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. ఇన్ఫ్యాక్ట్ అది పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నా కానీ ఆ సినిమా ముందుగానే వాళ్ళు ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఆల్మోస్ట్ 2025 లోపే ఖర్చీఫ్ వేసి 2024లో మీరు రిలీజ్ చేస్తాం సంక్రాంతి అది ఇది అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా సినిమా మీద ఎలాంటి కొత్త రిలీజ్ డేట్ అయితే లేదు, ఎలాంటి అప్డేట్ కూడా లేదు. బట్ రిలీజ్ అయినటువంటి చిన్న గ్లిమ్స్ ఆర్ టీజర్ మాత్రం చాలా అంటే చాలా వైలెంట్గా ఉంది. అనుష్క శెట్టి గారు అలాంటి ఒక క్యారెక్టర్ అరుంధతి తర్వాత మళ్ళీ అలాంటి ఒక క్యారెక్టర్ ఇప్పుడు ఘాటిలో ప్లే చేస్తున్నారు అని కూడా వార్తలు వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ డేట్ ఏంటి అని మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఇకపోతే తెలుగు సినిమాలే కాదు, ఈవెన్ పాన్ ఇండియా రేంజ్లో వచ్చేటువంటి అదర్ లాంగ్వేజ్ సినిమాల్లో ఒకటి
టాక్సిక్. యష్ గారు, కన్నడ స్టార్ హీరో యష్ గారు నటించినటువంటి టాక్సిక్ సినిమా కూడా ఎప్పటి నుంచో రిలీజ్ చేస్తారు అండ్ మార్చ్ 26, 2026 అన్నారు. దాని తర్వాత లేదు అంతకన్నా ముందే వస్తుందన్నారు, సంక్రాంతికి వస్తుందన్నారు. సో ఇలా క్లమ్జీగా డేట్స్ విషయంలో చాలా అంటే చాలా కొంచెం డౌట్ఫుల్గానే ఉన్నారు. బట్ సినిమాకి సంబంధించినటువంటి షూట్స్ కానీ లేకపోతే సంబంధించినటువంటి టెక్నికల్ వర్క్ కానీ ఇది కంప్లీట్గా ఎట్ ఏ టైం తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎట్ ఏ టైం సేమ్ టైం షూట్ చేస్తున్నట్టు ఈ సినిమాని. సో టెక్నికల్గా సినిమాకు చాలా అంటే చాలా ఎక్కువగా డేస్ అంటే ఎక్కువ డేస్ షూట్ చేయాల్సిన అవసరం వస్తుందట. సో అందుకోసమనే టాక్సిక్, యష్ గారు నటించేటువంటి టాక్సిక్ కూడా అనుకున్న టైంకి రానట్టే కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా ఈ సినిమాలన్నీ కూడా ఫ్యాన్స్ ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి సినిమాలు. ఈ సినిమాలన్నీ కూడా కంప్లీట్గా వచ్చే రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడా వస్తుందా ఆబ్వియస్లీ ఉన్నటువంటి ఎగ్జైట్మెంట్ కూడా పోయి చాలామంది ఫ్యాన్స్ కూడా నిరుత్సాహపడిపోతున్నారు. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, సినిమా హరిహర వీరమల్లు ఎప్పుడో అన్నారు, రాజాసాబ్ ఎప్పుడో అన్నారు, విశ్వంబర ఎప్పుడో అన్నారు, దాని తర్వాత టాక్సిక్ అంటే ఆబ్వియస్లీ మన దగ్గర ఉండదు. బట్ యష్ గారు ఫ్యాన్స్ ఉంటారు సపరేట్, ఆయన కోసం మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయినా కానీ ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ లేదు. అండ్ ఈ సినిమాతో పాటు ఇంకో కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి, అవి కూడా ఎప్పుడో అనౌన్స్ చేసినా కానీ అవి మాత్రం రిలీజ్ డేట్లకు మాత్రం నోచుకోవట్లేదు. సో ఇది మొత్తంగా ఈ పాన్ ఇండియా రేంజ్ సినిమాలు వచ్చేటివన్నీ కూడా రిలీజ్ల విషయంలో మాత్రం చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. టెక్నికల్గా కావచ్చు, ఫిజికల్గా ఎలా అయినా కానీ. సో సినిమా షూటింగ్లు పూర్తి కాకపోవడం అండ్ పూర్తయినా కానీ టెక్నికల్గా వర్క్స్ అవ్వకపోవడం వల్ల ఇన్ని పోస్ట్ పోన్లు అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో మరి ఈ సినిమాలన్నింటిలో మీరు ఏ సినిమా కోసం బాగా వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.